ఇప్పుడు విజయ్ గెలిచాక ఏపీలో ఎక్కువ చర్చ నడుస్తుంది, పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ ఎక్కువ నడుస్తుంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి విజయ్కి పోలిక లేదండి. ఎందుకంటే అతను అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. అక్కడ 2 పార్టీల మీద నెగిటివ్ ఫ్యాక్టర్ ఉంది. అతను డేర్ చేశాడు, సింగిల్గా పోటీ చేశాడు, గెలిచాడు. ఇక్కడ ఏమైంది, ఇతను పార్టీ పెట్టగలిగాడు కానీ పబ్లిక్ని అటాక్ చేయలేకపోయాడు ఫస్ట్ ఎలక్షన్లో. కాబట్టి రెండోసారి మళ్ళీ అదే తప్పు చేయొద్దు అనుకున్నాడు. ఇంకో పార్టీతోటి కూటమి కట్టుకొని గెలిచాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. ఒక వ్యక్తి తక్కువ మెజార్టీతో ఓటు బ్యాంక్ లేకుండా వేరే పార్టీతో టైఅప్ అయ్యి డైరెక్ట్గా డిప్యూటీ సీఎం అవడం అంటే సీఎం అయిన దానికంటే ఎక్కువ అండి. నిజానికి సీఎం అయిన దానికంటే ఎక్కువ. తెలుగుదేశానికి అతను ఎంత సహాయపడ్డాడు, ఎంత మేలు చేశాడు, చంద్రబాబు గారి వైపు ఎంత దమ్ముగా నిలబడ్డాడు, అంతే దమ్ముగా అంతే అనుకూలంగా సీఎం చంద్రబాబు గారు కూడా ఆయనకి వాల్యూ ఇచ్చాడు. పార్టీలో ఇచ్చినన్ని సీట్లు గెలిపించాడు, అడిగిన సీట్లు ఇచ్చాడు, ఇచ్చినన్ని సీట్లు గెలిపించాడు. గెలిచిన వెంటనే డిప్యూటీ సీఎం సీట్లో కూర్చోబెట్టి ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సీఎం ఫోటో పక్కన డిప్యూటీ సీఎం ఫోటో పెట్టించాడు. అది చాలా గ్రేట్. అతను అది ఆనందపడాలి. కానీ వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా నిన్న మొన్నటి నుంచి పవన్ సింగిల్గా పోటీ చేయాలి, విజయ్ లాగా సింగిల్గా పోటీ చేయాలని ట్రెండ్ ఎక్కువ చేస్తున్నారు. అది తప్పండి. ఎందుకంటే అది వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం కోసం ట్రై చేస్తున్నారు. అది వాళ్ళకి అవసరం. ఇప్పుడు ఇతను సింగిల్గా పోటీ చేస్తే అది వాళ్ళకి ప్లస్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ప్లస్ చేసుకోవడం కోసం వాళ్ళు మాట్లాడతారు. అయితే ముందు టాపిక్ తీసుకొచ్చింది మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు, ఎంకి పెళ్లి విజయవాడకు వచ్చినట్లుగా అన్నట్టుగా. ఆయన ట్వీట్ వల్ల ఇదంతా అతని ఆలోచనలన్నీ డిఫరెంట్ అండి. అసలు అతని మాటలు పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ వీళ్ళంతా ఒత్తిడి పెడతాం కావచ్చు ఏదన్నా కానీ, ఒకవేళ ఆయనకు ఆలోచనలు ఉంటాయి కదా, ఒకవేళ ఇదంతా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా బయటకు వచ్చేసి 170 స్థానాల్లో పోటీ చేస్తే ఈసారి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? అంత రాదండి. తెలుస్తాడు. ఇప్పుడు అతను వ్యక్తిగా మంచోడండి, కాదనట్లేదు. కానీ ప్రాక్టికల్ మనిషి, వాస్తవాలని ఆలోచించి స్టెప్ తీసుకోవాలి. అతను కూడా ఒకసారి ప్రయోగం చేశాడు కదండి. అతను ఒకసారి ప్రయోగం చేశాడు, పోటీ చేశాడు, గెలవలేకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందన్న విషయం గమనించాడు. తర్వాత కూటమితో భాగస్వామి అయ్యాడు, అనుకున్న సీట్లు సంపాదించుకున్నాడు, అనుకున్న సీట్లు గెలిచాడు. గెలిచిన వెంటనే సీఎంతో సమానంగా డిప్యూటీ సీఎం అయ్యి ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నాడు. ఇంకా అంతకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చివరిగా ఆయనకి సంబంధం లేని విషయంలో ఆయన లాగి ఆయన మెడకో కాలికో చూడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసే వాళ్ళు అసందర్భానుసారంగా అతి తెలివితేటలు వాడి మాట్లాడడం తప్ప ప్రయోజనకరమైన విషయాలు లేవండి. ప్రయోజనకరంగా మాట్లాడాలి అంటే అతన్ని ఈ సందర్భంగా అతన్ని బయటకు లాగి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఆ రాష్ట్రం వేరు, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, అక్కడ ఉన్న కారణాలు వేరు, అక్కడ ఉన్న పబ్లిక్ వేరు, అక్కడున్న రాజకీయ పార్టీల తాలూకా ఉద్దేశాలు వేరు. ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి చాలా తేడా ఉంటుంది. అక్కడే మాట్లాడుకోవాలి, ఇక్కడ మాట్లాడుకోవాలి. కానీ ఆ మాటకు వస్తే మరి రోజుగారు వెళ్ళి అక్కడ ప్రచారం చేసిందిగా, మరి అక్కడ గెలవాలిగా. వీళ్ళ ఆలోచన నిజమైతే అది వాళ్ళకి సంబంధించిన విషయం. అది మనం ట్రోల్ చేయట్లే, మనం విమర్శించట్లే. వాళ్ళు అన్నదానికి మనం సమాధానం చెప్తున్నాం అంతే. కాబట్టి అవి సంబంధం లేని విషయాలు, అసందర్భానుసారమైన విషయాలు తప్ప అవి ఉపయోగమైన విషయాలు కాదు. చాలా థ్యాంక్స్.